ఇనీషియల్ గా 10 to 20 years బ్యాక్ మనం ఏమైనా డిస్ప్యూట్ వచ్చింది ఫ్యామిలీలో అంటే డివోర్స్ అనే ఆప్షన్ కి వెళ్ళరు. కానీ ఇది ఈ మధ్య ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది కోర్ట్ అన్న డివోర్స్ అన్ననే చూసుకుంటున్నారు. సో బేసిక్ గా అర్బన్ ఏరియాస్ లో ఆల్మోస్ట్ ఒక ఈ ఫ్యూ ఇయర్స్ లోపట డివోర్స్ మ్యాటర్స్ 50 to 60% ఇంక్రీజ్ అయినాయి. అలానే రూరల్ ఏరియాస్ లో కూడా ఏ ప్రాబ్లం వచ్చినా సొల్యూషన్ కోసము ఒక పెద్దవారి ముందు కూర్చొని ఆ డిస్ప్యూట్ ఏమైనా సాల్వ్ చేసుకున్న ఇంటెన్షన్ లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు డైరెక్ట్ గా డివోర్స్ అనే వెళ్తున్నారు. ఈ డివోర్స్ కూడా కంటెస్టింగ్ డివోర్స్ వద్దు మాకు, ఇంకా మేము మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ కొనే వెళ్తాము, మేము కోర్టుల చుట్టూ తిరగలేము, మాకు ఇమీడియట్ గా డివోర్స్ కావాలా ఇప్పుడు అంటే ఇప్పుడు, ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో మేము వేరే వాళ్ళు చేసుకోవడానికి మాకు టైం, హెల్త్, ఏజ్ అన్ని ఉంటాయని చెప్పేసి వాళ్ళ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నారు. సో బేసిక్ గా డివోర్స్ ఎందుకు ఎక్కువ అవుతుంది, రైజ్ ఎందుకు అంత అవుతుంది? సో ఒక స్పౌస్ కి ఎమోషనల్ సపోర్ట్ అవసరం లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం లేదు, ఇలాంటివన్నీ మేము సొంతంగా మేము తెచ్చుకుంటున్నాము, మాకు ఫైనాన్సెస్ మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు వేరే స్పౌస్ నుంచి సపోర్ట్ అవసరం లేదు. అలా కాకుండా కూడా ఎమోషన్ కోసం మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, మళ్ళీ ఇంకో పర్సన్ ఎందుకు అని చెప్పి ఇలాంటి ఆప్షన్స్ కూడా. అండ్ ప్రతి ఒక్క చిన్న విషయంలో మన సొంతంగా మనం సాల్వ్ చేయకుండా పేరెంట్స్ ని, ఫ్రెండ్స్ ని అందరు ఇన్వాల్వ్ చేస్తే మన లైఫ్ లో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏదో ఒక డిస్ప్యూట్, ఒక చిన్న డిస్ప్యూట్ స్టార్ట్ అయ్యి అది పెద్ద డిస్ప్యూట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇనిషియల్ డేస్ లో ఒక 10-20 years బ్యాక్ ఒక స్పెసిఫిక్ రీజన్స్ తోనే డివోర్స్ కోసం కోర్ట్ కి వెళ్లేటట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు సిల్లీ రీజన్స్, బేసిక్ గా కుకింగ్ రాదు అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒక స్పౌస్ నుంచి ఇంత ఎర్నింగ్ కెపాసిటీ ఉండాలా, ఇంత మంచి జాబ్ ఉండాలా, ఆ జాబ్ ఉన్నంత వరకే మేము మ్యారేజ్ లో ఉంటాం, ఒక్కసారి ఆ జాబ్ పోయినా లేకపోతే ముందు ఆ పర్సన్ ఎంత బాగుండే ఇప్పుడు అసలు బాగాలేదు అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా మనం గివప్ ఇచ్చేసి ఇంకా డివోర్స్ బెటర్, తర్వాత నాకున్న కెపాసిటీలో మంచి వాళ్ళు దొరుకుతారనే ఒక హోప్ తో మనం ముందుకు వెళ్తాం. కానీ బట్ అదైతే డెఫినెట్ గా కరెక్ట్ సొల్యూషన్ కాదు. అండ్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లో కూడా ఫ్యామిలీ కానీ పేరెంట్స్ టూ మచ్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం సాల్వ్ చేసుకునే కెపాసిటీలో ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ ఇన్వాల్వ్ అయిపోతారు. మా అమ్మాయిని ఇలా అంటావా, మా అబ్బాయిని ఇలా అంటారా, అలాంటి సిచ్యువేషన్ వచ్చేటప్పటికి ఇది ఎప్పటికీ సొల్యూషన్ ఉండదు. ఇనీషియల్ గా టెంపరీగా రిజాల్వ్ అయినా కూడా ఫర్దర్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. మ్యారేజ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 7-8 years జనరల్ గా డివోర్స్ కి వెళ్తూ ఉండే. అది కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా లేదు లేకపోతే అబ్యూజెస్ ఉన్నా ఇలాంటి కాన్సెప్ట్ లో డివోర్స్ కి వెళ్తుండే. కానీ ఈ మధ్య ఫ్యూ డేస్ ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. 1 month లో డివోర్స్ అవ్వడం, యాక్చువల్లీ కొన్ని కేసెస్ 2-3 days లో కూడా. అది ఎందుకంటే వాళ్ళు మాకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు, కావాలని దాచిపెట్టి పెళ్లి జరిగింది కాబట్టి అసలు ఇది మ్యారేజే కాదు, వాయిడ్ అనుకొని కన్సిడర్ చేయండి, అసలు పెళ్లి జరిగినట్టుగానే లేదు అని చెప్పిన అలాంటి కేసెస్ కూడా చాలా పర్సెంటేజెస్ ఎక్కువ అవుతున్నాయి. సో పెళ్లి ముందర ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ దాచిపెట్టి చేసుకున్న వాళ్ళు కూడా సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇలా కాకుండా కూడా ఫర్దర్ గా నేనున్న పొజిషన్ కి దీనికంటే మంచి అమ్మాయి దొరికే ఛాన్స్ ఉంది, లేకపోతే ఈ అమ్మాయి దగ్గర నుంచి నాకు ఏమైనా రావట్లేదు, అదే వేరే అమ్మాయి నాకు ఇస్తుంది, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అదే బెటర్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నారు. సో లాంగ్ టర్మ్ అనే కాన్సెప్ట్ లేకుండా ప్రస్తుతానికి టెంపరీగా ఇవాళ నేను బాగున్నానా లేదా, రేపు తన బాగాలేకపోతే నాకు వద్దు, ఆ కాంబినేషన్ నేను పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయి ఎట్లాంటి క్యారెక్టర్స్ క్వాలిటీస్ ఉన్నాయి అలానే నాకు పర్మనెంట్ గా కావాలి లేకపోతే వద్దు అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా చాలా వరకు డివోర్స్ రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సర్ప్రైజింగ్ ఏంటంటే మనం అనుకుంటాం ఈ జనరేషన్ డివోర్స్ చాలా ఎక్కువ తీసుకుంటున్నాయి, ముందు జనరేషన్ లేదనేసి. కానీ రియాలిటీ కోర్టులో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే సిల్వర్ డివోర్సెస్ అంటారు దీన్ని. అంటే ఆల్మోస్ట్ ఒక 10-20 years పెళ్ళయ్యి కాపురం చేసిన దాంట్లో సిచ్యువేషన్ లో కూడా డివోర్సెస్ అవుతున్నాయి. వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ అయిపోయింది, మా లైఫ్ ఏంటి అని చెప్పి ఒక క్వశ్చన్ రేజ్ అయినప్పుడు ఆల్మోస్ట్ అలాంటి సిచ్యువేషన్ లో డివోర్స్ తీసుకుంటున్నారు. నేను కొన్ని చేసిన కేసెస్ లో కూడా ఆల్మోస్ట్ పెళ్ళై 30-40 years ఉన్న వాళ్ళు కూడా ఇంకా మాకు ఓపిక లేదు, అడ్జస్ట్మెంట్ కి కెపాసిటీ లేదు, నా ఇండివిజువాలిటీ ఇంపార్టెంట్ అని చెప్పి కూడా డివోర్స్ తీసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఓన్లీ ఈ జనరేషన్ తోనే కాదు, అసలు బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ పైన ఉన్న ఆ పేషెన్స్ గానీ, ఆ ఇంట్రెస్ట్ గానీ, ఆ బాండ్ గానీ ఇప్పుడు లేదు. బికాస్ మనకి ఏం కావాలన్నా ఆల్టర్నేటివ్ గా బయట మనం ఎత్తుక్కుంటున్నాం కాబట్టి మనకు
ఒక చాయిస్ అండ్ ఆప్షన్ లాగా అయిపోయింది. అండ్ డివోర్స్ రేట్స్ ఎట్లయితే ఇంక్రీజ్ అవుతున్నాయో అలానే మ్యారేజెస్ కూడా రేట్స్ అట్లనే తక్కువ అవుతున్నాయి. చాలా మంది ప్రిఫర్ చేయట్లేదు మ్యారేజెస్ చేసుకోవడానికి, ఒక ఆప్షన్ లాగా చూస్తున్నారు. ముందు డివోర్స్ ఒక ఆప్షన్ లాగా ఉండే, బట్ ఇప్పుడు మ్యారేజ్ ఒక ఆప్షన్ అయిపోయింది. నేను ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు నాకు అంతా బాగున్నప్పుడు నేను ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలా అనే కాన్సెప్ట్. అది కాకుండా లీగల్ సిస్టమ్ పైన కూడా ఒక గ్రే ఏరియా ఉంది. లీగల్ సిస్టమ్ కూడా ప్రతిదీ చాలా వివరంగా డీటెయిల్ గా డెప్త్ లో చాలా టైం టేకింగ్ ఉంది కాబట్టి ముందుగానే మాకు ప్రీ నప్షియల్ అగ్రిమెంట్స్ ఎంటర్ అయితే ఎలా ఉంటాయో అది లాలో బైండింగ్ కాకపోయినా చాలా మంది అగ్రిమెంట్ లో రాసుకొని ప్రీ నప్షియల్ తీసుకొని పెట్టుకుందాం, మెయింటెనెన్స్ ఇవ్వడానికి లేదు, ఎవరిది వాళ్ళది ఇండిపెండెన్సీ ఉంటేనే బెటర్ అని చెప్పి అట్లాంటి కాన్సెప్ట్ ని కూడా బిలీవ్ చేస్తున్నారు. అగ్రిమెంట్ లో ఎంటర్ అవుతున్నారు, దో లా వాలిడ్ కాకపోయినా కూడా అట్లాంటి అగ్రిమెంట్స్ లో ఎంటర్ అవుతున్నారు. సో పెళ్లి ముందు అట్లాంటి కాంట్రాక్చువల్ బేసిస్ పైన వెళ్తున్నారంటే ఒక మైండ్ సెట్ ఆఫ్ ఆ పర్సన్ ఏంటంటే చూద్దాము తర్వాత బానే ఉంటే కంటిన్యూ చేద్దాం, లేకపోతే అవసరం ఉండకపోవచ్చు అని చెప్పేసి ఇలాంటి కాన్సెప్ట్ పైన డెఫినెట్ గా డివోర్స్ రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అది కూడా సర్ప్రైజింగ్ గా ఏజ్ గ్రూప్ లేకుండా, ఏరియా వైజ్ లేకుండా ప్రతి ఒక్క ఏరియాలో గానీ ఇంక్రీజ్ అవుతూ ఏజ్ గ్రూప్ లో ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అండ్ మ్యారేజెస్ కూడా తక్కువ అవుతున్నాయి కాబట్టి ఫ్యూచర్ లో ఇదొక ఆప్షన్ లాగానే ఉంటుందని అనుకుంటున్నాము. దీన్ని బట్టి లా కూడా చేంజ్ చేసి డిఫరెంట్ మెథడ్స్, గొడవలు వస్తే ఎలా మనం రిజాల్వ్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేసి పెళ్లికి ముందు వాళ్ళని ఒక మ్యారేజ్ కోసం ప్రిపేర్డ్నెస్ గా పెడితేనే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అదర్వైజ్ ఇట్లా రేట్స్ ఇంక్రీజ్ అయితేనే ఉంటాయి.